ఏలూరు ప్రాంతానికి చెందినటువంటి మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ మార్పు మీద జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. రీసెంట్‌గా ఉండవల్లికి వెళ్ళినటువంటి ఆళ్ల నాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. నానికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ మీద రీసెంట్‌గా సమీక్ష నిర్వహించారు. పోలవరంతో పాటు పలు ప్రాజెక్టుల పనుల మీద ఆరా తీశారు. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అనుమతులు ఉండి నిధుల సమస్యలు లేని ప్రాజెక్టుల్లో జాప్యం సహించేది లేదన్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు మీద అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 1372 మీటర్లకు సంబంధించిన డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరగాల్సి ఉంది. జనవరి నెలలో ప్రారంభమైన డయాఫ్రామ్ వాల్ పనుల్లో ఇప్పటి వరకు 51 మీటర్లు పూర్తయిందని, ఇంకా 1328 మీటర్లు పూర్తి చేయాల్సిందని అధికారులు వివరించారు. దీంతో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు వేగంగా జరగాల్సిందేనని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. పోలవరం, బనకచెర్ల అనుసంధానం మీద కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబుతో ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పించుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొన్ని రోజులకే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆళ్ల నాని రాజీనామా చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరతారనే వార్తలు వచ్చినప్పటికీ ముహూర్తం ఖరారు కాలేదు. తాజాగా తెలుగుదేశం అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో టీడీపీ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆళ్ల నాని ఓడిపోయారు. ఓటమి తర్వాత నాని జిల్లా అధ్యక్ష పదవికి పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన జనసేనలో చేరతారన్న ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా ఆళ్ల నాని టీడీపీలో చేరిపోయారు. నాని చేరిక మీద తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు గట్టిగా వ్యతిరేకించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాని తమను ఇబ్బందికి గురి చేశారని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారిని సముదాయించడంతో నాని రాకకి లైన్ క్లియర్ అయిపోయింది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని 2004లో గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి జగన్తో నడిచారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కోట రామారావు విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో ఆళ్ల నాని గెలిచారు. రాష్ట్రంలో వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో ఆయన మంత్రి పదవి వరించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో ఆయన డిప్యూటీ సీఎంగా నియమించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసిన నాని ఓటమి పాలయ్యారు. టీడీపీ తరఫున పోటీ చేసిన రాధాకృష్ణ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 62,000 ఓట్ల తేడాతో ఆళ్ల నాని ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆళ్ల నాని ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ పార్టీతో చర్చలు జరపగా ఎట్టకేలకు పార్టీ కండువా కప్పుకున్నారు.